సింపుల్గా రొయ్యల ఫ్రై తక్కువ టైంలో ఇలా చేస్తున్నాం అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక దెబ్బర పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఒక బాండిల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోండి. ఈ ఆనియన్స్ రెడ్గా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ఆవగించుకున్న రొయ్యలు అయితే ఈ విధంగా వాటర్ అన్నీ కూడా ఇనికిపోయాయి. మనం ఇందులో సపరేట్ వాటర్ వేసుకోలేదు, ఆ వాటరే వచ్చి ఇనికిపోతాయి. ఇలా ఇనికిపోయాక మన మసాలా అయితే ఈ విధంగా వేగిపోయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి రొయ్యలను వేసేసుకొని బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు మగ్గించుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం కూడా వేసి మరోసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా గరం మసాలాను 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసేసాక ఫైనల్ టచ్గా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని పప్పుచారులో